తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. నేడు అనేక మంది చేసిన ప్రార్థన ఆలకించబడలేకపోవడానికి చాలు చర్చికి వెళ్ళినా, ప్రార్థన చేసుకుంటున్నా, సంఘంలో కానీ కుటుంబాల్లో కానీ ఉపవాసాలుండి కానీ మెలకువగా ఉండి అనేకసార్లు ప్రార్థన చేసిన జవాబులు రాలేకపోవడానికి, ప్రార్థనకు ప్రతిఫలం పొందలేకపోవడానికి కారణాలు ఏమిటి అన్న విషయం చూసినట్లయితే, మొదటిగా ప్రభువు సేవకులను నీ ఉన్న స్థలంలో దేవుడు పెట్టాడు. ఈరోజు మేలు జరగడం లేదని ప్రార్థన చేసిన విసిగిపోయి అనేక చోట్లకు ఫలానా చోట అద్భుతాలు జరుగుతున్నాయి, వాళ్ళు అనుకున్న కోరికలు తీరుతానంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఆ సంఘాల్లో వెళ్ళి స్థిరపడుతూ ఉన్నారు. అక్కడ వారిని నమ్ముతున్నారు, వారిని వెంబడిస్తూ వెళ్ళిపోతున్నారు. అని అలా వెళ్ళడం అనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఈ లేఖనాలు దేవుని శక్తిని ఎరుగక పొరబడుతున్నాడు. దేవుడు నీవు ఉన్న స్థలంలో సంఘాన్ని ఏర్పరిచాడు, సేవకులను దూతగా అక్కడ పెట్టాడు. నువ్వు చేయవలసింది ఏమిటంటే, మేలు జరగాలంటే, స్వస్థత జరగాలంటే మార్గాన్ని సిద్ధపరచాలి, త్రోవను సరళం చేయాలి. ప్రభువుకు నీ ఉన్న చోట్ల స్థలం ఇవ్వాలి. అందుకు నీకేమేం చేయాలంటే, మొదట పాపాలు ఒప్పుకోవాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపము అంటాడు. ఈరోజు అనేక మంది ఆయన చెప్పు మాటల ప్రకారం చేయకుండా ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారు. ఆ దేవుని వాక్యాన్ని అతిక్రమిస్తున్నారు, దేవుని వాక్యాన్ని నిరాకరిస్తున్నారు, బొత్తిగా నిరర్ధకం చేసేస్తున్నారు. పెదవులతో గనపరుస్తూ వాళ్ళ హృదయము దేవునికి దూరంగా ఉంది. మనుషులు కల్పించిన పద్ధతులనే దేవుని ఉపదేశాలని బోధిస్తూ ఆయన వ్యర్థంగా ఆరాధిస్తూ ఉన్నారు. రెండవదిగా చేయవలసింది ఏదంటే, యోహాను చెప్పినట్లు నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనుక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారిని విప్పుటకు పాత్రుడను కాను అంటున్నాడు. అనగా ఇక్కడ యోహాను యేసు ఎదుట తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. ఈరోజు దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చించాలంటే ఆయన చేతి కింద దీన మనస్కులై ఉండాలి. ఆయనకు భయపడి మనం నీతిగా నడవాలి. దేవునికి అన్ని విషయాల్లో మనం లోబడుతూ ఉండాలని దేవుని వాక్యం మనకు చెప్తుంది. మూడవదిగా అపవాది మనల్ని శోధిస్తాడు. కానీ ఈరోజు అనేక మంది ఎలాగ అంటున్నారంటే, దేవుడు ఒక వ్యక్తిని కీడు విషయమై ఎప్పుడు శోధించడు, ఆయన ఎవరిని శోధింపడు గనక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణాన్ని కనును.